ఆఫ్రికాలోని ఒక చిన్న దేశమైన ఘానాలో కేవలం 10 సంవత్సరాల్లో అక్కడి హిందువుల సంఖ్య 12,000 నుంచి 2.5 లక్షల వరకు పెరిగింది. అలాగే యుగాండాలో అయితే ఆ దేశపు 65% డొమెస్టిక్ రెవెన్యూ హిందువుల ద్వారా వాళ్ళ బిజినెస్ ద్వారానే వస్తుంది. మీరు క్లియర్గా గమనిస్తే చాలా వరకు ఆఫ్రికన్ దేశాల్లో మెజారిటీగా హిందువులే అక్కడ రూల్ చేస్తున్నారు. కొన్ని దేశాల్లో అయితే ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్లుగా హిందువులే ఉన్నారు. మీ అందరికీ తెలుసు, హిందువులకి ఆవులు ఎంతో పవిత్రమైనవి. వాటిని కాపాడడం కోసం వాళ్ళు ఎంతవరకైనా వెళ్తారు. సేమ్ ఇదే విధంగా ఆఫ్రికాలో కూడా ఒక ట్రైబ్ ఉంది, అదే మండారి ట్రైబ్. వీళ్ళు కూడా ఆవులను తమ సొంత తల్లిలాగా ట్రీట్ చేస్తారు. వాటిని కాపాడడం కోసం ఆయుధాలు కూడా ఉపయోగిస్తారు. ఓవరాల్గా గత కొన్ని సంవత్సరాలుగా ఆఫ్రికా ఖండంలో హిందువుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తుంది. రాబోయే రోజుల్లో ఈ కంప్లీట్ ఆఫ్రికా ఖండం హిందూ మెజారిటీ ఖండంగా మారబోతుంది. రీసెంట్గా వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం ప్రజెంట్ ఆఫ్రికాలో హిందువులు యూరోప్లో కంటే 2.5 రెట్లు ఎక్కువగా ఉన్నారు. అలాగే ఆఫ్రికాలో వేగంగా హిందూ టెంపుల్స్ని, పెద్ద పెద్ద విగ్రహాల్ని నిర్మిస్తున్నారు. అలాగే మనం జరుపుకునే హోలీ, దీపావళి వంటి పండుగల్ని నేషనల్ హాలిడేలుగా అక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ అందరికీ వచ్చే మేజర్ డౌట్ ఏమిటంటే, అసలు ఆఫ్రికాలో హిందూ ధర్మం అంత వేగంగా స్ప్రెడ్ అవ్వడానికి కారణం ఏమిటి? అసలు ఈ ఆఫ్రికా వాళ్ళకి మన హిందూ ధర్మం గురించి ఎలా తెలుసు, ఎంతవరకు తెలుసు? ఈ విషయాలనే మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఆఫ్రికాలో హిందూ ధర్మం ఎలా స్టార్ట్ అయిందనే విషయాలు మీరు తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అంతకన్నా ముందు ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. ఈ భూమిపై ఉన్న 7 ఖండాల్లో అతిపెద్ద ఖండం ఏది? నెంబర్ 1 ఆఫ్రికా, నెంబర్ 2 ఆసియా, నెంబర్ 3 నార్త్ అమెరికా, నెంబర్ 4 అంటార్క్టికా. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఈ భూమిపై పుట్టిన అన్ని మతాల్లో హిందూ మతం అతి పురాతనమైంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. చాలామంది పురావస్తు శాస్త్రవేత్తలు దీన్ని కన్ఫర్మ్ కూడా చేశారు. అందుకే వేల సంవత్సరాల క్రితం భూమిపై ఎక్కువ మంది, ఎస్పెషల్లీ మన ఇండియన్ కాంటినెంట్లో హిందూ ధర్మాన్ని ఫాలో అయ్యేవారు. కానీ కాలం మారుతున్న కొద్దీ కొత్త కొత్త మతాలు పుట్టుకొచ్చాయి. అండ్ ఈ కొత్త మతాలు వేగంగా స్ప్రెడ్ అయ్యాయి. దాంతో ఆ సమయంలో హిందూ మతం యొక్క పాపులారిటీ తగ్గుతూ వచ్చింది. ఎస్పెషల్లీ ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ వేగంగా స్ప్రెడ్ అవ్వడంతో హిందూ మతాన్ని ఫాలో అయ్యేవారి సంఖ్య మెల్లగా తగ్గుతూ వచ్చింది. హిందూ మతాన్ని ఫాలో అయ్యేవారి సంఖ్య తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ అందులో మేజర్ రీజన్ ఇస్లాంకు చెందిన స్కాలర్స్ అండ్ క్రిస్టియానిటీకి చెందిన మిషనరీస్. మన దేశంలో ఇస్లాం స్ప్రెడ్ అవ్వడానికి మేజర్ కారణం మన దేశాన్ని ఆక్యుపై చేసి పరిపాలించిన ఇస్లాం రాజులు. ఈ ఇస్లాం రాజులు మన దేశాన్ని వందల సంవత్సరాల పాటు రూల్ చేశారు. ఆ సమయంలో ఈ రాజులు చాలా మట్టుకు హిందూ ప్రజల్ని బెదిరించి ఇస్లాంలోకి కన్వర్ట్ చేశారు. కొంతమంది రాజులు ప్రజల్ని బలవంతంగా ఇస్లాంలోకి మారిస్తే, ఇంకొంతమంది డబ్బు చూపించి, ధాన్యం ఇచ్చి లేదా కట్టాల్సిన ట్యాక్సులు తగ్గించి ఇస్లాంలోకి మారేలా చేశారు. ఆ విధంగా ఒక సమయంలో ప్రపంచంలోనే టాప్లో ఉన్న హిందూ ధర్మం ఇప్పుడు 3వ స్థానంలోకి పడిపోయింది. ప్రజెంట్గా ప్రపంచవ్యాప్తంగా హిందూ మతాన్ని ఫాలో అయ్యేవారి సంఖ్య 1.2 నుంచి 1.35 బిలియన్ వరకు ఉంటుంది. అంటే గ్లోబల్ పాపులేషన్లో 15 to 16% హిందువులు ఉన్నారు. అండ్ ఈ పాపులేషన్లో దాదాపు 95% మన ఇండియాలోనే ఉన్నారు. అయితే వేల సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ హిందూ ధర్మం ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల ప్రజలు మెల్లగా హిందూ ధర్మంలోకి కన్వర్ట్ అవుతున్నారు. ఈ హిందూ ధర్మం అనేది మతం కాదు, ఒక వే ఆఫ్ లైఫ్ అని దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. హిందూ ధర్మం స్ప్రెడ్ అవుతుంది అంటే చాలామంది అది వెస్టర్న్ దేశాల్లో కావచ్చు అనుకుంటారు. కానీ కాదు, నేను ఇక్కడ మాట్లాడుతుంది ఆఫ్రికా గురించి. ఆఫ్రికా దేశాల్లో హిందువుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది. జూలై 2022 రిపోర్ట్స్ ప్రకారం దాదాపు 2.5 మిలియన్ ప్రజలు ఆఫ్రికాలో హిందూ ధర్మాన్ని ఫాలో అవుతున్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఆఫ్రికన్ దేశమైన కెన్యాలో జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తారు. అదే ఘానాలో మన దగ్గర వినాయక చవితి ఎలా జరుపుకుంటారో అదే విధంగా అక్కడ జరుపుకుంటారు. హోలీ, దీపావళి వంటి పండుగల్ని ఈ దేశాల్లో మనకంటే కూడా గొప్పగా జరుపుకుంటున్నారు. మీరు చెప్తే నమ్మరు, కొన్ని విషయాల్లో ఈ ఆఫ్రికన్ హిందువులు మనకంటే కూడా ముందులో ఉన్నారు. ఎస్పెషల్లీ ఆవుల్ని రక్షించే విషయంలో. ఉదాహరణకి ది ముండారి ట్రైబ్ ఆఫ్ ఆఫ్రికా. ఈ ముండారి ట్రైబ్ వాళ్ళు మన భారతీయుల కంటే ఆవుల్ని ఎక్కువగా పూజిస్తారు. వీళ్ళు ఈ ఆవుల్ని సొంత తల్లిలాగా చూసుకుంటారు.
వీళ్ళ ఆస్తులే ఈ ఆవులు కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకుంటారు. అంతేకాదు వీళ్ళ దగ్గర గోమూత్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కొంతమంది దాంతో స్నానం కూడా చేస్తారు. షాకింగ్ విషయం ఏమిటంటే వీళ్ళు వాళ్ళ ఆవుల్ని కాపాడడానికి ప్రాణాలని కూడా లెక్క చేయరు. అందుకే ఈ ఆవుల్ని కాపాడేందుకు వాళ్ళ దగ్గర ఎప్పుడూ ఆయుధాలు ఉంటాయి. ఈ ట్రైబ్ల నమ్మకం ఏమిటంటే ఈ ఆవులు దేవతల్ని, భూమిపై ఉన్న మనుషుల్ని కనెక్ట్ చేసే ఒక స్పిరిచువల్ కనెక్షన్ లాంటివి. అయితే ఆఫ్రికాలో హిందూ ధర్మం ఎలా స్టార్ట్ అయింది, మన దేశంలో పుట్టిన ఈ ధర్మం ఆఫ్రికాలో ఎలా స్ప్రెడ్ అయిందనే విషయం తెలిస్తే మీరంతా ఆశ్చర్యపోతారు. ఆఫ్రికాకి హిందూ ధర్మానికి కనెక్షన్ రామాయణ కాలం నుంచే ఉంది. ఎలా అంటే రామాయణం ప్రకారం శ్రీరాముడు తన కుమారులైన లవకుశలకు ఈ భూమిపై ఉన్న సమస్త రాజ్యాల్ని 2 భాగాలుగా డివైడ్ చేసి అప్పగించాడు. అందులో ఆఫ్రికన్ కాంటినెంట్ మొత్తం కూడా కుషుడుకు వచ్చింది. అంతేకాదు వేల సంవత్సరాల క్రితం ఈ ఆఫ్రికాలో కుషిత అనే ఒక అతిపెద్ద సామ్రాజ్యం ఉండేది. దాన్నే కింగ్డమ్ ఆఫ్ కుష్గా పిలిచేవారు. ఈ రాజ్యానికి రాజుగా ఉన్న అతను శ్రీరాముడి వంశానికి చెందినవాడిగా చెప్పుకునేవాడు. అందుకే ఈ రాజ్యంలో జీవించే వారిని కుషైట్గా పిలుస్తారు. ఈ కుషైట్ రాజుల గురించి మన చరిత్రలో కూడా చాలా సందర్భాల్లో చెప్పబడింది. ఒకసారి మన దేశానికి చెందిన సన్యాసి స్వామి కృష్ణానంద గారు ఇథియోపియా దేశానికి వెళ్ళి అక్కడి రాజైన హేలీ సెలాసిని కలిసి అతనికి ఇదిగో ఈ రామాయణాన్ని గిఫ్ట్గా ఇచ్చాడు. అప్పుడు ఆ రాజు ఆ బుక్ని గుర్తుపట్టి ఈ రామాయణాన్ని నేను ఎప్పుడో చదివేశానని చెప్పాడు. ఈ విషయం విని స్వామి కృష్ణానంద గారు ఆశ్చర్యపోయారు. విషయం ఏమిటంటే ఈ హేలీ సెలాసి కూడా కుషైట్ సామ్రాజ్యానికి చెందినవాడు. అంటే ఇతను కూడా ఒక హిందువే. ఇప్పటికీ ఇథియోపియా దేశానికి చెందిన స్కూల్స్ బుక్స్లో మన రాముడి గురించి, అలాగే రాముడి కుమారుడైన కుషుడు గురించి చాలా విషయాలు అక్కడి స్టూడెంట్స్కి నేర్పిస్తారు. కేవలం రామాయణమే కాదు, వేల సంవత్సరాలుగా ఈ ఆఫ్రికన్స్ మన హిందూ దేవతల్ని పూజిస్తూ వస్తున్నారు. కానీ వీళ్ళు వాళ్ళ ట్రెడిషన్కి తగ్గట్టుగా మన హిందూ దేవతల్ని మార్చుకున్నట్టుగా అనిపిస్తుంది. ఉదాహరణకి ఆఫ్రికాలో ఉన్న 20 కంటే ఎక్కువ దేశాల ప్రజలు ఇదిగో ఇలా మెడలో పాములు వేసుకున్న ఈ దేవుణ్ణి పూజిస్తారు. ఈ దేవుడి పేరు మామి వాత. ఈ దేవుణ్ణి మదర్ ఆఫ్ వాటర్ అని కూడా పిలుస్తారు. ఈ మామి వాతను ఆఫ్రికాలో ఉన్న డిఫరెంట్ కల్చర్ వాళ్ళు డిఫరెంట్గా పూజిస్తూ ఉంటారు. కొన్ని కల్చర్ వాళ్ళు ఈ దేవుణ్ణి మగదేవుడిగా చూస్తే ఇంకొంతమంది దేవతలాగా చూస్తారు. ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న ఈ మామివాత దేవుడి ఫోటోని జాగ్రత్తగా చూడండి. ఇలాంటి దేవుణ్ణి ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది కదూ. ఈ దేవుడు మన అర్ధనారీశ్వరుడైన శివుణ్ణి పోలి ఉంటాడు. ఎందుకంటే ఈ మామివాత మన శివుడిలాగే మెడలో పాములు వేసుకొని ఉంటాడు. అలాగే కొన్ని ఆఫ్రికన్ కల్చర్ వాళ్ళు ఈ దేవుణ్ణి మదర్ ఆఫ్ వాటర్గా చూస్తారు. అండ్ మీ అందరికీ తెలుసు, మన శివుడి తలపై గంగాదేవి ఎల్లప్పుడూ నీటిని కిందకి ప్రవహింపజేస్తుంది. కేవలం ఒక శివుడు మాత్రమే కాదు, ఆఫ్రికన్ దేవుడైన ఓగున్ మన హిందూ దేవుడైన మురుగన్ స్వామిని పోలి ఉంటాడు. అలాగే ఈజిప్షియన్ దేవత అయిన ఐసిస్ మన హిందూ దేవత అయిన కాళీని పోలి ఉంటుంది. ఎందుకంటే ఈజిప్షియన్ దేవత అయిన ఐసిస్ కూడా మన కాళీమాతలాగే ఫీమేల్ పవర్ని అండ్ డిస్ట్రక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇదంతా కూడా ప్రాచీన కాలానికి సంబంధించిన విషయాలు. కానీ మనం మోడర్న్ హిస్టరీని చూసినప్పటికీ ఆఫ్రికన్ హిందూస్కి, ఇండియన్ హిందూస్కి మధ్య డీప్ సంబంధాలు ఉన్నాయి. ఉదాహరణకి ఆఫ్రికాలోని టాంజానియా దేశంలో ఒక పోర్ట్ ఉంది. దాని పేరు రాఫ్తా. ఈ పోర్టు దగ్గర దాదాపు 2500 సంవత్సరాల పురాతనమైన భారతీయ వస్తువులు దొరికాయి. అలాగే మన దేశంలోని కేరళ పోర్టులో ఆఫ్రికాకి సంబంధించిన పురాతన వస్తువులు దొరికాయి. దీన్ని బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు, 2-3 సంవత్సరాల క్రితం ఆఫ్రికాకి ఇండియాకి మధ్య మంచి సంబంధాలు ఉండేవి. కానీ ఆ సమయంలో ఆఫ్రికాలో హిందువుల సంఖ్య ఎక్కువగా ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారు ఇతర దేశాల్ని ఆక్యుపై చేసుకుంటూ వచ్చారో ఆ సమయంలో ఈ బ్రిటిష్ వారు మన దేశంలోని చాలామంది ఇండియన్స్ని బానిసలుగా మార్చి ఆఫ్రికాలోని డిఫరెంట్ ప్లేసెస్కి తీసుకెళ్లారు. వీళ్ళందరినీ ఆఫ్రికాలో రకరకాల పనుల కోసం తీసుకువచ్చారు. ఉదాహరణకి మైనింగ్లో పనిచేయడానికి, వ్యవసాయం చేయడానికి, ఇంకా ఇతర అవసరాల కోసం. అయితే ఆ సమయంలో మన భారతదేశంలో మెజారిటీగా హిందువులు ఉండేవారు. కాబట్టి ఇలా బానిసలుగా ఆఫ్రికాకు వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది హిందువులు ఉండడంతో ఆఫ్రికాలో హిందూ ధర్మం స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది. 19వ శతాబ్దంలోని రిపోర్ట్స్ ప్రకారం హిందూ ధర్మం మన ఇండియా నుంచి ఆఫ్రికాకి స్ప్రెడ్ అవ్వడానికి మేజర్ కారణం ఈ బ్రిటిష్ వారు. ఇండియా నుంచి ఎక్కువ మంది హిందువులు ఆఫ్రికాకి వచ్చి ఇదిగో ఈ కోస్టల్ ఏరియాలో సెటిల్ అయ్యారు. దాంతో ఆఫ్రికాలో ఇప్పుడు ఉన్న కెన్యా, టాంజానియా, మొజంబిక్ లాంటి దేశాల్లో హిందూ పాపులేషన్ కాస్త ఎక్కువగా ఉంటుంది. కానీ ఆఫ్రికాలోని మరికొన్ని దేశాలు ఉన్నాయి. అక్కడ మతపరంగా,
పాలిటిక్స్ పరంగా, ఈవెన్ వ్యాపార పరంగా అన్నిట్లో హిందువులే ముందు ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మన హిందువుల సాఫ్ట్ పవర్ వెస్టర్న్ దేశాల్లో వేగంగా పెరుగుతుంది. చాలా మట్టుకు ఇండియన్ హిందూస్ వెస్టర్న్ దేశాల్లో ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్ని లీడ్ చేస్తున్నారు. ఉదాహరణకి గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబిఎం వీటన్నిటినీ మన ఇండియన్ సీఈఓలే లీడ్ చేస్తున్నారు. అంతేకాదు ఈ డెవలప్డ్ దేశాల్లో మోస్ట్ పవర్ఫుల్ పొలిటీషియన్స్ కూడా చాలా వరకు ఇండియా నుంచి వచ్చిన హిందువులే ఉన్నారు. ఉదాహరణకి రిషి సునాక్, కమలా హ్యారిస్ అండ్ నా పర్సనల్ ఫేవరెట్ వివేక్ గణపతి రామస్వామి. ఓవరాల్గా నేను ఇక్కడ చెప్పేది ఏమిటంటే ఈ కాలంలో ఇండియన్ హిందూ ఒరిజిన్ వాళ్ళు వెస్టర్న్ దేశాల్ని లిటరల్గా లీడ్ చేస్తున్నారు. అయితే ఈ వెస్టర్న్ దేశాల్లో హిందూ ధర్మం స్ప్రెడ్ అవుతుంది, కానీ మ్యాక్సిమం అక్కడి హిందువులు మన దేశం నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళే ఉంటారు. కానీ ఆఫ్రికాలో పరిస్థితులు దీనికి భిన్నంగా ఉంటాయి. ఆఫ్రికాలో ఉన్న హిందువులు అలాగే ఇప్పుడు అక్కడ పెరుగుతున్న హిందువులంతా కూడా ఆఫ్రికాకి చెందిన వాళ్ళే, అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు. సింపుల్గా చెప్పాలంటే ఆఫ్రికాలో ఇప్పుడు ఉన్న మెజారిటీ హిందువులు మన ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు కాదు, వాళ్ళు అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు. ఆఫ్రికన్ ప్రజలు స్వయంగా హిందూయిజాన్ని వాళ్ళ మతంలాగా యాక్సెప్ట్ చేసుకుంటున్నారు. ఈ ఆఫ్రికాలో హిందూ ధర్మం కేవలం 1-2 దేశాల్లో స్ప్రెడ్ అవుతుంది అనుకోకండి. మీరు ఆఫ్రికాలో ఏ దేశాన్ని తీసుకున్నా అక్కడి నేటివ్ హిందూ పాపులేషన్ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే కొన్ని ఆఫ్రికన్ దేశాల్లో అయితే హిందూ మతమే మెజారిటీగా ఉంది అండ్ చాలా దేశాల్లో హిందూ మతం వేగంగా స్ప్రెడ్ అవుతుంది. ఉదాహరణకి 1910లో సౌత్ ఆఫ్రికాలో హిందూ పాపులేషన్ కేవలం 150,000 ఉండేది, కానీ ఇప్పుడు చూసుకుంటే ఆ సంఖ్య దాదాపు 20 లక్షలకు చేరింది అండ్ కంటిన్యూస్గా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. మారిషియస్, ది లిటిల్ ఇండియా ఆఫ్ ఆఫ్రికా. ఆఫ్రికా ఖండానికి దగ్గరగా ఉన్న ఈ మారిషియస్ దేశంలో హిందూ పాపులేషన్ మెజారిటీగా ఉంది. ఇక్కడ దాదాపు 50% పాపులేషన్ హిందూ మతాన్ని ఫాలో అవుతారు. అంతేకాదు ఈ దేశాన్ని పరిపాలించే లీడర్లు కూడా ఆఫ్రికన్ హిందువులే. ఉదాహరణకి పృథ్వీరాజ్ సింగ్, ఇతను ఆ దేశానికి ప్రెసిడెంట్గా ఉన్నాడు అండ్ ప్రవీణ్ జగన్నాథ్, ఇతను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈ మారిషియస్ దేశంలో కూడా హిందూ ధర్మం పెరగడానికి ప్రధానమైన కారణం బ్రిటిషర్లు మన దేశం నుంచి ప్రజల్ని పని చేయించడానికి ఈ దేశంలోకి తీసుకురావడం. ఈ దేశంలో ప్రజెంట్లీ దాదాపు 13 లక్షల మంది హిందువులు ఉన్నారు. ఆఫ్రికాలోని 3వ మేజర్ హిందూ కంట్రీ ఉగాండా. ఈ దేశంలో దాదాపు 5 లక్షల మంది హిందువులు ఉన్నారు. ఈ దేశంలో హిందువులు ఎలా వచ్చారు అనే విషయానికి వస్తే బ్రిటిష్ వారి కాలంలో కెన్యా నుంచి యుగాండా వరకు రైల్వే లైన్లు వేయడానికి చాలామంది ఇండియన్స్ని ఇక్కడికి తీసుకువచ్చారు. ఇలా ఇక్కడికి పనిచేయడానికి వచ్చిన హిందువులు మెల్లగా ఈ దేశంలో సెటిల్ అయిపోయి తమ స్కిల్స్ని ఉపయోగించి డిఫరెంట్ బిజినెస్లను ఈ దేశంలో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ దేశంలో ఉన్న మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్స్ అందరూ కూడా ఇండియన్సే ఉంటారు. 1960 వరకు ఈ దేశ ఎకానమీలో 90% రెవెన్యూ అక్కడి హిందూస్ నుంచి వచ్చేది. కానీ 1972 సమయంలో అక్కడి గవర్నమెంట్ని తొలగించి మిలిటరీ డిక్టేటర్షిప్ని తీసుకువచ్చారు. ఆ సమయంలో ఇక్కడ కనిపిస్తున్న ఈ జనరల్ ఇది అమీన్ ఆ దేశాన్ని లీడ్ చేసేవాడు. ఇతను చాలా క్రూరమైన వాడు అండ్ హిందువుల వ్యతిరేకి కూడా. ఇతను పవర్లోకి రాగానే యుగాండా దేశంలో ఉన్న హిందువులందరూ రాబోయే 90 రోజుల్లో దేశం వదిలి పారిపోవాలి లేదా మీ అందరినీ అంతం చేస్తాను వార్నింగ్ ఇచ్చాడు. వీడు అసలే అతి కిరాతకుడు కాబట్టి చాలామంది హిందువులు ఆ దేశం వదిలి వెళ్ళిపోయారు. దాంతో వాళ్ళ ప్రాపర్టీస్ని వాళ్ళ బిజినెస్ని అక్కడి మిలిటరీ ఆక్యుపై చేసింది. కానీ నేను మీకు ఇంతకు ముందే చెప్పాను, యుగాండా మొత్తం ఎకానమీలో 90% కాంట్రిబ్యూషన్ అక్కడి హిందువులదే ఉంటుంది. కానీ ఆ దేశంలో హిందువులే లేకుండా పోయేసరికి ఆ దేశ ఎకానమీ కంప్లీట్గా క్రాష్ అయిపోయింది. దేశంలో ఎక్కడ చూసినా పేదరికమే కనిపించేది. అలా ఒక 20 సంవత్సరాల తర్వాత ఈ యుగాండా ప్రజలకి ఆ దేశ ప్రభుత్వానికి క్లియర్గా అర్థమైంది, హిందువులు లేకపోతే దేశాన్ని రన్ చేయలేము, వాళ్ళు లేనిదే మన ఎకానమీ తిరిగి నార్మల్ చేయలేము అని. అందుకే 20 సంవత్సరాల తర్వాత ఆ దేశం నుంచి బయటకు వెళ్ళిపోయిన హిందువులందరినీ తిరిగి రమ్మని ఆహ్వానించారు. చాలామంది హిందువులు దీనికి యాక్సెప్ట్ చేయలేదు, కానీ కొంతమంది తిరిగి వచ్చి తమ ఆస్తుల్ని బిజినెస్లను తిరిగి తీసుకున్నారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే హిందువులు తిరిగి రావడంతో ఆ దేశ ఎకానమీ మళ్ళీ నార్మల్ అవ్వడం మొదలైంది. ఇక 4వ హిందూ మెజారిటీ ఆఫ్రికన్ కంట్రీ ఘానా. ఈ దేశంలో హిందువుల స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ దేశంలో 10 సంవత్సరాల క్రితం హిందువుల పాపులేషన్ 12,000గా ఉంటే ఇప్పుడు ఆ పాపులేషన్ 2,50,000కు పైగా ఉంది. అండ్ ఇప్పటికీ హిందూయిజం అక్కడ వేగంగా స్ప్రెడ్ అవుతుంది. ఈ దేశంలో మన హిందూ పండుగల్ని మన దేశంలో లాగే ఎంతో అంగరంగ వైభవంగా జరుపుతారు. ఈ ఆఫ్రికన్ ప్రజలు మన హిందూ ధర్మాన్ని ఎక్కువగా ఎందుకు అడాప్ట్ చేసుకున్నారు అంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తిని చూడండి.
ఇతని పేరు స్వామి ఘనానంద్ సరస్వతి. ఇతన్ని ది ఫస్ట్ ఆఫ్రికన్ హిందూ మాంగ్గా పిలుస్తారు. ఇతను మన హిందూ బాబా లాగే ఎప్పుడూ ఆధ్యాత్మికతలో ఉండేవాడు. ఒకసారి ఇతను మన ఇండియాకు వచ్చి మన దేశంలోని రిషికేశ్లో ఉన్న స్వామి కృష్ణానంద్ సరస్వతిని కలిశాడు. అక్కడ ఈయన హిందూ ధర్మం గురించి అనేక విషయాలు నేర్చుకొని తిరిగి తన దేశమైన ఘానాకు వెళ్ళి అక్కడ మొట్టమొదటి అతిపెద్ద హిందూ దేవాలయాన్ని నిర్మించి హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని, జ్ఞానాన్ని అక్కడి ప్రజల్లో స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు చూసుకుంటే ఆఫ్రికాలోని చాలా దేశాల్లో ఇలాంటి హిందూ దేవాలయాలు ఉన్నాయి. అలాగే ఘానా దేశంలో హిందువుల పాపులేషన్ వేగంగా పెరగడానికి ఈ ఘనానంద సరస్వతి ఒక కారణం. అలాగే ఈ ఆఫ్రికా దేశాల్లో హిందూ ధర్మం వేగంగా స్ప్రెడ్ అవడానికి మరో కారణం, వెస్టర్న్ దేశాలతో కంపేర్ చేస్తే ఈ ఆఫ్రికన్స్ మనల్ని చాలా దగ్గర వారిగా చూస్తారు. మీ అందరికీ తెలుసు, వివిధ దేశాల్లో ఈ ఆఫ్రికన్స్ వారిని కాస్త వేరుగా, తక్కువ చేసి చూస్తారు. కానీ మన హిందూ ధర్మంలోని భగవద్గీతలో మనుషులంతా సమానమే, ఎవరిని వేరు చేసి చూడరాదు అని ఉంటుంది. ఈ విషయం ఆఫ్రికన్స్కి బాగా నచ్చి వాళ్ళంతా హిందూ ధర్మం వైపు ఇంట్రెస్ట్ని చూపిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఆఫ్రికా ఖండం మొత్తంలో హిందూ ధర్మం వేగంగా స్ప్రెడ్ అవుతుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఆఫ్రికాలో హిందూ ధర్మం పెరగడంతో వాళ్ళకు మంచి జరగబోతుందా? రాబోయే రోజుల్లో మన ఇండియా కంటే ఎక్కువగా హిందువులు ఆఫ్రికాలోనే ఉండబోతున్నారా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి హిందువు మీ ఒపీనియన్ని కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే, ఖండాలన్నిట్లో అతిపెద్ద ఖండం ఏది? దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ 2 ఆసియా. మీలో ఎంతమందిని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.